అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా నిన్న గవర్నర్ గారిని కలిశారు. ఎందుకు కలిశారు అనడానికి క్లారిటీ లేదు. టీడీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టిన తర్వాత వాళ్ళు ఇచ్చుకున్న క్లారిటీ ఏంటంటే మర్యాదపూర్వక భేటీ, ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకునేటువంటి భేటీ. ఇప్పుడు ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకోవటం అయి ఉంటే తెలుసుకోగానే ఒక ట్వీట్ చేసి ఉండాలి. కానీ ఇలా ఎందుకు కలిసి ఉండొచ్చు? నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు ఏపీ లిక్కర్ స్కామ్లో జరగబోతుంది అని ప్రచారం వస్తున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు కంటే ముందు ఉండే ఫార్మాలిటీ గవర్నర్ గారి అనుమతి. సహజంగా గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేటప్పుడు 17A కింద గవర్నర్ గారు అనుమతి తీసుకోకుండా అరెస్ట్ చేశారని అప్పట్లో టీడీపీ పెద్ద ఎత్తున కోర్టుకి వెళ్ళింది, రాజకీయంగా మాట్లాడే ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం గవర్నర్ గారు అనుమతి తీసుకునే పర్మిషన్ మేరకే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేయబోతున్నామని ఒక లీకులు ఇస్తున్న సమయంలో గవర్నర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా గతంలో ఎన్నడూ లేని విధంగా కలవటానికి ఉన్న కారణాలేంటి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. సార్ నమస్కారం. నమస్తే కట్టవారు. సహజంగా గవర్నర్ గారిని విపక్ష నాయకులు కలవటం కొత్త కాదు, కలవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం మీద ఏదైనా కంప్లైంట్స్ ఉన్నా ఇంకేదైనా ఇవ్వచ్చు. కానీ పార్టీ నాయకులతో కాకుండా సతీ సమేతంగా గవర్నర్ గారిని కలిశారు జగన్మోహన్ రెడ్డి గారు. అందులోనూ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ కాబోతున్నారు అనే సమాచారం బయటకు వస్తున్న నేపథ్యంలో కలిశారు. ఎలా చూడాలి సార్ ఈ భేటీని? ఆయనేమో ఆయనకు ఆరోగ్యం బాగాలేదు అని కలిశానంటే మీరేందండి పాపం అబండాలు వేస్తాడు ఆ పిల్లాడి మీద. ఆయన ఆరోగ్యం బాగలేదు, రాష్ట్ర ప్రథమ పౌరుడు, మర్యాద పూర్వకంగా సతీ సమేతంగా ఆయన వచ్చి కలిశాడు. అంటే గతంలో ఎప్పుడూ లేదు కదా ఇలా. కొత్త సాంప్రదాయాలు సృష్టించడమే జగన్మోహన్ రెడ్డి యొక్క నైజం కదా. సరికొత్త సాంప్రదాయాలు ఆయన చూసి అందరూ నేర్చుకోవాలి కదా. ఆయన ఒరవడే అలాంటిది కదా. వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఒక్కడే వెళ్తాడు. మరి ఈరోజు గవర్నర్ గారి దగ్గరికి సతీ సమేతంగా వచ్చాడు. అది అంటే దేవుడి మీద ఆయన ఉన్న భక్తికి మరి గవర్నర్ గారి మీద ఉన్నటువంటి భక్తిని మీరు వ్యత్యాసం చూసుకోవచ్చు. సరే, గవర్నర్ గారి మీద ప్రేమ భక్తి ఉంటే తప్పులేదు, మంచిది అది. కానీ ఎప్పుడు లేని విధంగా ఇప్పుడే కలవాల్సిన అవసరం ఎందుకని వచ్చింది? మళ్ళీ కలిసే అవకాశం రాదు కనుక. కావునా కాదా చెప్పండి. మళ్ళీ కలిసే అవకాశం వస్తుందా? నాకు తెలిసి ఒక 10 సంవత్సరాల దాకా రాకపోవచ్చు. కాబట్టి ఈలోపే కలుద్దామని చెప్పి ఆయన కోరిక కావచ్చు. ఈ భేటీ తర్వాత రేపు గవర్నర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టుకి సంబంధించి ఇచ్చే పర్మిషన్లో ఏమైనా తేడా ఉండే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఆయన కనుక ఏమాత్రం హామీ ఇచ్చిండో పావు గంట అరగంటలో బయటకు వచ్చేవాడు. గంటన్నర సేపు బయటికి రాలేదు అంటే ఎన్నిసార్లు బతిని అడుకొని ఉంటాడు, ఎన్నిసార్లు ఆయన తిరస్కరించి ఉంటాడు, ఎన్నిసార్లు ఈయన ప్రాధాయపడి ఉంటాడు, ఎన్నిసార్లు ఇది నా వల్ల కాదని చెప్పి ఉంటాడు. ఆలోచించండి మీరు. అందుకే సతీ సమేతంగా వెళ్ళారని చెప్పి అయితే నేను భావిస్తున్నా. అసలు ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీనికంటే కూడా ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత అసలు ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న బాలాజీ గోవిందప్ప కార్యాలయంలో వీక్యాట్కి సంబంధించి వాళ్ళ యొక్క కార్యాలయంలో సోదాలు చేసిన తర్వాత భారతీరెడ్డికి సంబంధించిన చాలా విషయాలు బయటకు వచ్చినాయి అని, అందువల్ల భారతీరెడ్డి గారితో వచ్చి కలిశాడని చెప్పని అయితే నేను భావిస్తున్నాను. ఓకే, ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా కాదు, భారతీరెడ్డి గారి ప్రమేయం చాలా ఉంది అన్న ఉద్దేశంతో ఆ విషయాలు బయటకు వచ్చింది కనుక, వాళ్ళ మనుషులు చాలా చోట్ల ఉన్నారు కనుక ఆ విషయం బయటకు వచ్చింది కనుక గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి ఒకవేళ ఏదన్నా జరిగినా అది నా వరకే పరిమితం చేయండి, భారతీరెడ్డి గారి జోలికి రావద్దని చెప్పుకోవడానికి మాత్రమే వెళ్ళాడని అయితే నేను భావిస్తున్నాను. ఓకే, 17A అనేది విడతల రజనీ గురించి కావచ్చు, రోజా గారి గురించి కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి కావచ్చు, మిథున్ రెడ్డి గారి గురించి కావచ్చు, వాళ్ళ తీసుకోవడం కూడా జరిగింది. అవును. కాబట్టి ఈరోజు అందరినీ అదుపులో తీసుకుంటున్నారు. దాంట్లో ఈయన పేరు ఉంది కాబట్టి ఈయన మానసికంగా సిద్ధమయ్యాడు కదా. మీరు గమనించండి, ఈయన మానసికంగా సిద్ధమై 6 నెలలు అవుతుంది. అంటే సజ్జరామకృష్ణారెడ్డి గారు ఓపెన్గా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు జరగబోతుంది కాబట్టి వీళ్ళు మానసికంగా సిద్ధమయ్యారు. కాబట్టి దాని గురించి ఈరోజు గవర్నర్ గారిని కలిశాను నేను అనుకోవట్లా. ఆయన గురించే అయినట్టయితే ఇప్పటికి ఎప్పుడో ఈ విషయం బయటకు వచ్చినప్పుడు వెళ్ళి కలవడం జరిగేది. అంటే గత వారం నుంచి ఉంటున్న వార్తలు ఏంటండి సార్, అమిత్ షా గారు అపాయింట్మెంట్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేశారని, చివరికి మోడీ గారితో మాట్లాడే దానికోసం కూడా ప్రయత్నం జరిగిందని, కానీ ఢిల్లీ పెద్దల నుంచి అనుకున్నంత మేర ఏ హామీ రాలేదని, ఇప్పుడు గవర్నర్ గారి ద్వారా ఏదో లాబీకి నడిపించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఒక రాజకీయ మాట. నిజానికి రాజ్యాంగబద్ధ వ్యక్తులని కలిసినప్పుడు మనం ఆ మాట అనడానికి లేదు. కానీ బయట వస్తున్నటువంటి ఆరోపణ, ఎందుకంటే సాంప్రదాయాలకు విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు కలిసారు కదా. గతంలో ఈ అలవాటు, ఈ కల్చర్ జగన్మోహన్ రెడ్డి గారికి విరివిగా ఉండుంటే ఈ అనుమానం రాదు. అవును,
అంటే ఇక్కడ ఏంటంటే మనం అనుకున్నట్టుగా కాకుండా నా ఉద్దేశం ప్రకారం దీనివల్ల కలిసి ఉంటాడని అయితే నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఆయన రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నాడు, ఆయన రాష్ట్రానికి పదం ప్రౌఢుడు, అవును, అలాగే భారతీయ జనతా పార్టీకి దగ్గర మనిషి, కేంద్రానికి బాగా దగ్గర మనిషి కాబట్టి ఆయన దగ్గర విన్నపాలు చేసుకొని విన్నపాలు వినవలే వెంకటేశ్వర అని చెప్పని మనకి గతంలోనే ఉంది కాబట్టి ఈరోజు ఆయన నజీర్ గారిని ఆ విధంగా మాట్లాడుకోవడానికి లేదా బతిలాడుకోవడానికి అంత సమయం పట్టిందని అయితే నేను భావిస్తున్నా. లేదు ఈ నెలంలోనే నీకేం పర్లేదు నేను ఉన్నానంటే ఆనందంగా బయటకు వచ్చేవాడు, దాని గురించి మాట్లాడేవాడు, లేకపోతే వేరే విధంగా ఉండేది. అది కూడా వరలరామయ్య గారు బయటకు వచ్చి నువ్వు గవర్నర్ గారిని ఎందుకు కలిసావు అని చెప్పి ప్రశ్నించిన తర్వాత కదా ఆయన ఆరోగ్యం గురించి వాకప్ చేయడానికి వెళ్ళాలని చెప్పింది. అంతకుముందు అయితే బయటికి రాలేదు కదా. కాబట్టి చాలా స్పష్టంగా అర్థమైపోతా ఉంది, వాళ్ళకి పంచరంగుల నక్షత్రాలన్నీ కనపడతా ఉన్నాయి. ఈరోజు అరెస్ట్ అంటే భయం లేదు, భయపడొద్దు అని క్యాడర్కి చెప్తా ఉంటాడు, తను మాత్రం భయంలో ఉంటాడా అంటే జగన్మోహన్ రెడ్డి వీటన్నిటికీ అతీతుడని అయితే నేను భావిస్తున్నా. మొట్టమొదటి నుంచి కూడా ఎవరన్నీ చెప్పినా దీనికన్నిటికీ అతీతుడు. ఎందుకంటే అతను ఏం చేయాలనుకుంటున్నాడో అది చేసుకుంటూ వెళ్తున్నాడు, ఎదుటాల గురించి చెప్పేది వినడు, తను చెప్పిందే చేయాలనే భావనలో ఉంటాడు. ఆ విధంగా చేసిన వాళ్ళని తన పక్కన పెట్టుకుంటూ ఉంటాడు. ఇంకోళ్ళ దగ్గర సలహాలకు తీసుకొని సంప్రదించో వాళ్ళ సూచనల మేరకు ముందుకు నడిచే వ్యక్తి అయితే మాత్రం నేనైతే భావించట్లేదు. ఆ విషయంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ అతనికి క్షుణ్ణంగా అర్థమైంది. అది వారమా, 10 రోజుల, నెల, 2 నెలల అంతకంటే దాటైతే ఉండదు. అదుపులో తీసుకోవడం అనేది నిశ్చయం అయిపోయింది. దేశ విదేశాల్లో ఇప్పుడు 12 మంది గురించి రెడ్ కార్నర్ నోటీసులు ఇస్తున్నారు. అవును, ఇంకొక 2 ఉన్నారు ఈయనకంటే ముందు, ఒకళ్ళు విజయసాయి రెడ్డి, ఒకళ్ళు నారాయణ స్వామి. అని నారాయణ స్వామి నిందితుడు లిస్టులో లేరుగా. నీకు అందరు ఉన్నారా? అంతకుముందు బాలాజీ గోవిందప్ప ఉన్నాడా, లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి ఉన్నాడా, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా? అంటే ఇప్పటివరకు మనం విన్న సమాచారం మంత్రికి సంబంధం లేకుండానే స్కామ్ చేశారని కదా. అది తర్వాత విషయం. ఇది లాభాలు ఎవరు పొందారనేది వేరే విషయం. ఆ మంత్రికి సంబంధించి ఇలాంటి కార్యక్రమాలు తీసుకొచ్చేటప్పుడు నీ పాత్ర ఏంటి అదుపులో తీసుకుంటారు, అనుమానమే లేదు దాంట్లో అనుమానమే లేదు. విజయసాయి రెడ్డిని అదుపులో తీసుకుంటారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి. ఈ దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చేది కారణం ఏంటంటే ఎంత ధనాన్ని బయటికి తీసుకెళ్లారు, ఏ రూపాల్లో తీసుకెళ్లారు. ఒకవేళ వాళ్ళు చెప్పలేదు అనుకోండి, చూపిస్తారు. ఇదిగో పలానా రోజు ఆయన పెట్టాడు కదా, ఎదురుగా మొత్తం కట్టలు పెట్టుకొని మధ్యలో నుంచొని, ఇదిగో ఈ డబ్బులు కట్టా కార్తిక్ గారు పంపించాడు, ఈ డబ్బులు నేను పలానాళ్ళకి పంపించేశాను అని చెప్పిన ఏ విధంగా అయితే దాంట్లో చూపించాడో అది ప్రత్యక్ష సాక్ష్యాలు కనపడుతున్నాయి కదా. మరి అట్లా ఆ డబ్బు నేనేం చేశాను, ఏ విధంగా వినియోగించాను, ఎక్కడ పంపించాను, ఇది చూపించినా అది కూడా చూపిస్తారుగా. కాబట్టి ఇన్ని వివరాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి ఈరోజు వాళ్ళు గెల కొట్టుకుంటున్నారు. కారణం ఏంటంటే చేపకి ఈతొచ్చు కానీ వలలో చిక్కిన తర్వాత బయటికి వెళ్ళలేదు కదా. ఇప్పుడు వల పడిపోయింది వాళ్ళ చుట్టూ. మేము గజేతగాళ్ళు అన్న వాళ్ళు కూడా ఉపయోగం లేకుండా పోయింది. జరుగుతున్నవన్నీ కూడా కళ్ళ ముందు కనపడుతున్నాయి కాబట్టి ఏమీ తోచక ఏం చేయాలో అర్థం కాక ఆయన సర్వోన్నత న్యాయస్థానంలో ఆయన కూడా ఒక న్యాయమూర్తిగా చేశారు కాబట్టి చివరి అంటే దింపుడు కల్లా ఆశ అంటారు, అలాంటి ప్రయత్నం చేశాడని అయితే నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.